తురకపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్నామండి. ఇక్కడ మల్లన్న స్వామికి జాతర చాలా పెద్ద ఎత్తున జరుగుతోందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కౌన్సిలర్ గారి భర్త మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సాయి కృష్ణ అండి. మా భార్య దీప. అలియాబాద్ మున్సిపాలిటీ 2వ వార్డులో దీప అనే పర్సన్ కౌన్సిలర్గా గెలిచారు. ముందుగా మీడియా మిత్రులకు, ఇక్కడికి ఇచ్చేసిన భక్తులకు, మా పెద్దలకు, గ్రామ పెద్దలకు, మా పెద్దోళ్ళకు, చైర్మన్కు, వైస్ చైర్మన్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అంటే ఈ ఆలయ ప్రత్యేకత గురించి అడిగితే ఏం చెప్తారు మీరు ఒక కౌన్సిలర్ గారి భర్తగా? ఇది మా తాతల కాలం నుండి ఈ టెంపుల్ని ఇక్కడ జాతర నిర్వహిస్తున్నారండి. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామానికి ఇదే పెద్ద టెంపుల్. అలాగే ఇక్కడికి చాలా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది జాతర కూడా. అలాగే దీనికి అంటే తలసాని శంకర్ యాదవ్ గారు ఎట్లా, ఆయన పాత్ర ఎలా ఉందనుకోవచ్చు అండి? తలసాని శంకర్ యాదవ్ గారు మా యాదవ్ కుటుంబాలకు, మా తురకపల్లి గ్రామస్తులకు ఒక పెద్ద దిక్కు. వారు లేని బాధ మేము ఎవరం జీర్ణించుకోలేము. వారు మాకు పేరుకే కాదు, మా గుండెలో ఉన్న మనిషి అతను. మా ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన తన సహాయశక్తులు మాకు ఎల్లప్పుడూ అండగా ఉండే, మాకు ప్రతి విషయంలో అతను హెల్ప్ చేసిండు. అలాగే మా గుడికి కూడా, గుడి ఆలయ నిర్మాణానికి కూడా వారి వంతు మాకు అమౌంట్ కానీ లేదంటే ఏదో ఒక విషయంలో మాకు హెల్ప్ చేసిరు. వారిని మాత్రం మా యాదవ్ కుటుంబ సభ్యులు ఎన్నటికీ మర్చిపోరు. వారు స్వర్గంలో ఉన్నా కానీ మాకు ఆయన చల్లని చూపు మా పైన ఉంటుందని మేము ఆశిస్తున్నాము. వారు గతంలో 20 సంవత్సరాల కింద మా యాదవ్ని దగ్గరుండి నిలబెట్టారు తురకపల్లి గ్రామంలో సర్పంచ్గా. కానీ వారు అప్పుడు 3 ఓట్లతో ఓడిపోయారు. కానీ ఇప్పుడు వారు ఉంటే చాలా సంతోషించేవారు. ఎందుకంటే ఒక యాదవ్ బిడ్డని వారు గెలిపించుకోవాలని చెప్పి చాలా తపన పడ్డారు. కానీ ఇప్పటికీ వారు లేని సమయంలో ఇది గెలవడం జరిగింది. వారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. సంతోషం అండి. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా దేని గురించి ఇక్కడ జాతర జరుగుతుంది అనుకోవచ్చు అంటారు? ఇది ఇయర్లీ వన్స్ ఒకసారి జరుగుతుందా? ఎట్లా, దీని ప్రత్యేకత ఏంటి అని? ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుందండి. ఇది మల్లికార్జున స్వామి కళ్యాణం మా కొమరవెల్లిలో జరిగిన తర్వాత శివరాత్రికి 1 వీక్లో మేము చేస్తాం. ఇక్కడ ప్రతి ఏడాది అందరం కలిసికట్టుగా చేసుకుంటాము. ఈ తురకపల్లిలో మాది మెజారిటీ కుటుంబం. 450 గడప, 450 ఓట్లు మా యాదవ్స్ ఉంటాయి. ప్రతి ఇయర్ అందరం కలిసిమెలిసి చేసుకుంటాము. థ్యాంక్ యూ. ఇప్పుడు అలాగే చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా ఈ జాతరకు రావడానికి చూడటమే కాదు, మీకు కొన్ని రకాల హామీలు కూడా ఆయన ఇచ్చారు కదా. ఆయనతో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి, ఆయన ఎట్లా మీతో అందరికీ ఎలాగ అంత సన్నిహితంగా ఉన్నారు ఆయన? వారిని మేము గత సంవత్సరం కింది నుంచి కలుస్తున్నాము. వారికి మా బాధలు చెప్పుకున్నాము. వారిని కలిసిన వారు పెద్ద మనసుతో మాకు ఎప్పుడూ అండగా ఉంటానని వారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఖచ్చితంగా మల్లికార్జున స్వామి జాతరకు నేను వచ్చి మిమ్మల్ని కలుస్తా అన్నారు. అలాగే వారు అన్న ప్రకారంగానే ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలిసి మాకు మద్దతు తెలిపారు. శంకరన్న లేని లోటు నేను తీరుస్తా అని చెప్పి మాకు ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి చాలా కృతజ్ఞతలు మా యాదవ్ కుటుంబం తరఫున. థ్యాంక్ యూ అండి. అలాగే మనతో పాటు మాజీ చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గారు అయితే మనతో పాటు ఉన్నారండి. అసలు ఆలయానికి ఆయనకున్నటువంటి సంబంధం ఏ విధంగా ఉంది? గతంలో ఆయన చైర్మన్గా చేశారు కాబట్టి ఒకసారి ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి వినోద్ కుమార్ గారు. జాతర చాలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతోంది. అక్కడ నిప్పుల గుండం కూడా సిద్ధం చేశారు. అంటే మీకు గతంలో చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆలయం గురించి చాలా అన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఎట్లా జరుగుతుంది జాతర? ముందుగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. మీడియా మిత్రులకు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మా యొక్క జాతరకు రావడం మేము చాలా ఆనందిస్తున్నాము. మాకు ప్రజలలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఈ జాతర కోసము చాలామంది వస్తారు. అందరికీ కూడా మంచి ఆశీర్వాదం దొరుకుతుంది. ప్రతి ఒక్కరి నమ్మకం ఇది. ఓకే. మేము కొమరెల్లి మల్లన్న జాతర అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్లో మేము చేస్తాం. ఓకే అండి. ఓకే. మేము ఇక్కడ ఫస్ట్ చిన్న గుడి ఉండే, మేము ప్రతి ఒక్కరము కుటుంబం నుంచి ఇంత అమౌంట్ అని వేసుకొని మేము ఈ టెంపుల్ను ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఓకే అండి. ఓకే. మాకు దాతలు కూడా సహకరించారు. ఈ గుడి ఇంత పెద్దగా ఇంప్రూవ్మెంట్ కావడం, ప్రజలు ఆదరించడం, మీలాంటి వాళ్ళందరూ కూడా రావడం మాకు చాలా సంతోషము. మేము కొమరెల్లి మల్లన్నకు దగ్గరికి ఎవరైతే సిటీ నుంచి వెళ్తారో మా తురకపల్లి మల్లన్న దగ్గర ఒకరోజు ఆగి నిద్ర చేసి కొమరెల్లి మల్లన్న దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనతోటి మేము అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. టెంపుల్ కూడా చాలా విస్తరించింది. ఒకటి
ఉండడానికి గదులు వాటి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఓకే. రాబోయే సమయంలో తుర్కపల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ చాలా వైభవంగా అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం తుర్కపల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్నామండి. ప్రస్తుతం మనతో పాటు చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? రాజు యాదవ్ గారు, ఇక్కడ మీ తుర్కపల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మలన స్వామికి జాతర చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ చైర్మన్ గా ఉన్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఇలా మన ఇన్విటేషన్ అనేది అందరూ లేకుండే, అందరూ వచ్చారు మనకు. మేము పిలవంగానే మన శ్రీశైలంగా చిన్న శ్రీశైలం అన్న కూడా, మన శంకర్ అన్న వాళ్ళ కొడుకు శివన్న కూడా అందరూ వచ్చారు. అందరూ వచ్చి మన దగ్గరికి వచ్చి అందరూ ఇన్వైట్ చేసినారు, ప్రతి ఒక్కరు వచ్చారు. చాలా సంతోషం. ఓకే, అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ జాతర సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అంటున్నారు కదా, ఎన్ని రోజులు జరుగుతుంది ఈ జాతర? 3 days జరుగుతుంది. 3 days. అంటే నిన్న స్టార్ట్ చేశారా? నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేశాం. ఓకే ఓకే. అంటే ప్రత్యేకంగా ఏముంటది ఈ 3 రోజుల్లో, ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? అంటే నిన్న మా ఈవినింగ్ నుంచి మన గంపలో గంగట పని ఉంటుంది, నిన్న ఈవినింగ్ ఊరేగింపు ఉంటుంది. నిన్న ఈవినింగ్ వచ్చినాక ఈరోజు స్వామివారి కళ్యాణం అయ్యి తర్వాత అగ్గిగుండాలు అవుతాయి. అగ్గిగుండాలు ఉన్నాయి కదా, అగ్గిగుండాలు అవుతాయి. అగ్గిగుండాల తర్వాత బోనాలు అవుతాయి. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు జాతర విషయంలో ఈ 3 రోజుల జాతర జరుగుతుంది ఇది ఓకే. ఇప్పుడు అన్ని రకాల ఫెస్టివల్ జరుగుతాయి కదా, దసరా కానీ రకరకాల అన్ని రకాల మనకి పండుగలు వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది? యాదవ్స్కి ప్రత్యేకంగా మల్లన్న స్వామి అనేది ప్రత్యేకంగా ఈ దేవుని కొలుస్తాం కాబట్టి మన కులదైవం కాబట్టి కంపల్సరీ ఇయర్ కంపల్సరీ మేము ఈ దేవుని కంపల్సరీ చేస్తాం. కళ్యాణం చేసి దేవుని పూజిస్తున్నాం. అంటే ప్రత్యేకంగా యాదవులు మాత్రమే ఇక్కడికి వస్తారా, ఇతర కులాల వాళ్ళు కూడా వస్తారా? ఈ కాంపిటీషన్ అయితే మా యాదవ్స్ చేస్తారు, అందరూ వస్తారు. కాంపిటీషన్ అయితే యాదవ్స్ చేస్తారు. ఇక్కడ రావడం అయితే అందరూ వస్తారు, కానీ ప్రత్యేకంగా యాదవుల కోసం పెట్టినటువంటి ఆలయం అనమాట ఇది. యాదవ్స్ కోసం ఓకే ఓకే. అంటే ఇక్కడ ఓన్లీ మన తెలంగాణ నుంచి మాత్రమేనా, ఇతర రాష్ట్రాల నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఇక్కడ వస్తారా? వస్తారు. అందరూ వస్తారు, చుట్టుపక్కల నుంచి ఉంటారు. ఇక్కడ తుర్కపల్లిలో చాలా మంది వేరే ఊరు నుంచి వచ్చినారు. ఎందుకంటే ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి చాలా మంది వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి గుడికి దర్శనం చేసుకుంటారు. అంటే తలసాని శంకర్ యాదవ్ గారి గురించి అయితే చాలా గొప్పగా చాలా ఘనంగా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. ఆయన కనుక ఉంటే కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం ఆయన ఒక 3 ఓట్లతో ఓడిపోవడం జరిగింది, గెలిచినందుకు ఇప్పుడు చాలా సంతోషించారు. అలాగే ఈ జాతర మహోత్సవాలు ఇవన్నీ కూడా ఆయన చాలా మిస్ అవుతున్నాం అంటారు. ఆయన గురించి అడిగితే ఏం చెప్తారు? శంకరన్న అనేది మాకు ఎప్పుడైనా మాకు ఏ విధంగానైనా బ్యాక్ సపోర్ట్ బాగుంటుండే. ఎనీ టైం ఏ నైట్ అయినా సరే ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు రిసీవ్ చేసుకొని మాకు ఏ పైన ఇస్తుండే. ఫస్ట్ మేము ఏ కార్యం చేసినా కానీ ఇక్కడ ఫస్ట్ వర్క్ ఏదైనా పెట్టాలంటే ఫస్ట్ అన్న దగ్గర పోయి మేము ఆశీర్వాదం తీసుకుంటాం. అన్నకి ఇన్ఫార్మ్ చేస్తాం, కంపల్సరీ ఇన్ఫార్మ్ చేసి చేస్తుంటాం ఏదైనా. ఇప్పుడైతే అన్ని సదుపాయాలు కానీ ప్రతి ఒక్కటి మంచిగానే కనిపిస్తుంది మాకు. ఇంకెలాంటి ప్లానింగ్స్ తో ముందుకెళ్తున్నారు? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం లేదు, ఇప్పుడు అంతా మంచిగా ఉంది. అందరూ సపోర్ట్ చేశారు, మా కులం అందరూ యూత్ కానీ మా కులం కానీ అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడైతే ప్రజెంట్ గా అంతా బాగానే ఉంది. ఇప్పుడు ముందుకు ఈ రోజు అగ్నిగుండాలు అయిపోయినాక రేపు కొండపోచమ్మ జాతర ఏ టైం కి స్టార్ట్ చేస్తారు? రేపు ఈవినింగ్ చేస్తారు. ఓకే, ఈవినింగ్ బోనాలు ఉంటాయి 3 తర్వాత. ఓకే, అంటే ఈవినింగ్ 5 అట్లా స్టార్ట్ చేస్తారా? చేసి మళ్ళీ ఎప్పటి వరకు ఎండింగ్ ఉంటుంది? ఈవినింగ్ 8-9 అవుతుంది. 8 ఒక 5 to 9 4 అవర్స్ ఘనంగా జరుగుతాయి అన్నమాట. ఓకే అండి, చాలా మీ టెంపుల్ గురించి అయితే చాలా విషయాలు మేము తెలుసుకున్నాము. ఇంతే కాకుండా భవిష్యత్తులో మరెంతో స్థాయికి ఈ టెంపుల్ ఎదగాలని, మరెంతో మంది ఇక్కడికి భక్తులు రావాలని మనస్ఫూర్తిగా మా వీఫైనెస్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ది బెస్ట్. అలాగే మనతో పాటు అంటే మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మల్లికార్జున స్వామి ఆలయం గురించి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది? జాతర అంతా అంగరంగ వైభవంగా జరుగుతోంది, మీ యాదవులు అంతా ఒక్క చోట చేరారు, మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా అయితే జాతర. ఏరియాలో మాది పెద్ద జాతర, అగ్గుండాలు కానీ గంపలు కానీ కొండపోయిన జాతర కానీ చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా సంతోషం. హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? మా యాదవులకి మాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఆలయం ఉంది అని. చాలా పెద్ద ఆలయం అది ఏరియాలో. ఈ 3 రోజులు పార్టిసిపేట్ చేస్తారా మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా? అవునా?
అలాగే భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు సదుపాయాలు అన్నీ చూసుకుంటున్నారా? అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారా? ఓకే ఓకే. అలాగే ఇప్పుడు మీరు అక్కడ అన్ని రెడీ చేస్తున్నారు కదా, అందుకోసం ఈ తుర్కపల్లిలో మనమైతే రావడం జరిగింది. మల్లికార్జున స్వామి ఆలయంకి వచ్చాం కదా, వాళ్ళ కులపత ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అందరూ ప్రతి ఒక్కరు కూడా మా కులపెద్ద అని చెప్పి మిమ్మల్ని మాకు పరిచయం చేయడం జరిగింది. మీ పేరు? భూపాల్ యాదవ్ గారు. చెప్పండి, యాదవులందరూ ఒక చోట కలవడానికి యాదవులందరికీ ప్రత్యేకంగా ఒక ఆలయాన్ని అయితే నిర్మించుకున్నారు. ఆ ఆలయానికి మీరు మీ కులానికే పెద్దగా ఉన్నారు, ఆలయానికి పెద్దగా ఉన్నారు. మీ గురించి అందరూ చెప్తున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ యాదవులందరికీ? పేరు పేరున ధన్యవాదాలు. అందరూ సహకరిస్తేనే మనకి జాతర అవుతుంది. అవునండి, అవును. అందుకే మనము అందరు నిర్ణయించి మనకు డిసైడ్ చేసింది. అవునా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడ జాతర? ఇక్కడ 30 years అవుతుంది మేడం. 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 30 సంవత్సరాలు. ఓకే ఓకే. అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడికి? చాలా దూరం నుంచి వస్తుంది. అంటే ఈ 30 సంవత్సరాల్లో మీకు డెవలప్మెంట్ ఏమేమి జరుగుతుంది? ఇయర్కి డెవలప్మెంట్ జరుగుతుందా? డెవలప్మెంట్ అయింది మేడం. ఇయర్ డెవలప్మెంట్ జరిగింది. 5 years నుంచి మొత్తం డెవలప్మెంట్ అయింది. ఎక్కువ ఓకే. అంటే తక్కువ ఉండే అంతకుముందు, చిన్న గుడి ఉండే అంతకుముందు. అన్ని బాగా డెవలప్మెంట్ అయింది. ఇయర్కి డెవలప్మెంట్ పెరుగుతూ ఉంది. ఏరియాకి చాలా మంది అంత కలిసికట్టుగా చేసుకుంటున్నాం కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు కీర్తిశేష్ అంటే స్వర్గస్థులు అయ్యారు కదా శంకర్ యాదవ్ గారు, ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా మీకు తలసాని శంకర్ యాదవ్ ఉన్నప్పుడు ఎలా ఆపదికి సంపదికైనా కానీ నేను నడవండి అనేది మాకు ఉండే. ఇప్పుడు కూడా అందరూ చెప్తున్నారు ఆయన ఎక్కడ వెళ్ళలేదు, మాతో పాటే ఉన్నారు, ఆయన వెన్నంటే ఉండే మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు అంటున్నారు. నడిపిస్తున్నారని మాకు తెలుసు. అవునా? యాదవ్ కుటుంబంలో పుట్టినందుకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నారా? అవునా? నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మనం మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతి ఒక్కరి గురించి కూడా మనం చైర్మన్ గారు కానీ ఉప చైర్మన్ గారు కానీ అందరితో మనం రీసెంట్గా గెలిచినటువంటి కౌన్సిలర్ కానీ అందరితో మాట్లాడడం జరిగిందండి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అయితే నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. అంటే ఆలయం మొదట్లో ఆలయం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వాళ్ళ తాతలు తండ్రులు అన్నప్పటి నుంచి కూడా ఈ ఆలయానికి వాళ్ళు సేవ చేసుకుంటూ, సాధారణంగా మనకి ఆలయంలో పూజారులు ఉంటారు, ఇక్కడ యాదవ్స్కి ఏంటంటే బండారు అంటారంట. అలాగే ఈయన ఈ ఆలయానికి ఒక రకంగా చెప్పాలంటే పూజారి అనమాట, బండారి అని. ఆయన ఆలయం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయాన్ని నమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి యాదవులందరికీ కూడా ఆయన సేవలు అందిస్తూ ఎన్నో రకాలుగా అంటే టెంపుల్తో ఆయనకి చాలా మంచి అనుబంధం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. మధు యాదవ్ గారు కదండి మీరు? నమస్తే అండి. అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారండి? ఆలయం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి ఆలయంతో మీకు చాలా మంచి సన్నిహితం, చాలా మంచి సంబంధాలు భగవంతునితోనే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితోటి కూడా మీకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది మా తాతలు మా నాన్నలు మేము చేసాము, ఇంతకుముందు మా అన్న చేశాడు. ఇది మా వంశానికి మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మేము తుర్కపల్లిలో మల్లికార్జున స్వామి గుడి నిర్మాణం జరిగినప్పటి నుంచి ఈ సేవ మేము చేస్తూ ఉన్నాము. మా దేవుడు మా వెన్నంటి ఉంటే మా యువత కానీ మా చిన్న యాదవ్ అందరూ మాకు చేదోడు బాధగాడు ఉంటూ గత 5-6 సంవత్సరాల నుంచి ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ మా భగవంతుడు ఎన్నో విధాలుగా సహకారం ఇస్తున్నారు. కాబట్టి ఇది మా భాగ్యం. మేము దేవుడికి మా వంతుగా మేము సేవ చేయాలని కాబట్టి సేవ చేసే భాగ్యం మాకు దక్కిందని సంతోషంగా ఫీల్ అవుతుంది. అంటే మీ కుటుంబం మొత్తం కూడా ఈ స్వామివారి సేవలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఓన్లీ యాదవులంతా కూడా ప్రత్యేకంగా యాదవులకు సంబంధించినటువంటి ఆలయం. మీరు యాదవ్ కులంలో పుట్టడం జరిగింది, అలాంటిది ఈ యాదవ్ కుటుంబంలో మీరు జన్మించడం, మీ యాదవుల దేవుడి దగ్గర మీరు ప్రత్యేకంగా పూజారిగా ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందండి. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి కూడా జనం వస్తున్నారంటూ అనిపిస్తుంది. అవునా? గత 5-6 సంవత్సరాల నుంచి ఆలయం అభివృద్ధి జరిగిన చోట నుండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చూడడానికి తండోపు వస్తూ గత ఈ జాతర అనేది 3 రోజులు జరుగుతుందండి. ఆదివారం సాయంత్రం మొదలుకొని మంగళవారం రాత్రి వరకు 3 రోజులు జరుగుతుంది. ముఖ్యంగా సోమవారం రోజు స్వామివారి కళ్యాణము, అగ్నిగుండములు, బోనాలు ఇంపార్టెంట్. మంగళవారం రోజు కొండపోచమ్మ అమ్మవారి బోనాలు ఊరేగింపు, తొట్టెలకి ఊరేగింపు ఉంటుంది. దీనికి మా యాదవ్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా మా యువత మాకు చేదోడు వందోడుగా ఉంటూ మాకు అన్ని విధాలుగా సహకారం చేస్తున్నారు. దానికి మేము కూడా ఎంతో సంతోషంగా. థ్యాంక్ యూ అండి. మేము కూడా చాలా డెవలప్ కావాలి. 30 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి మరెంతో డెవలప్మెంట్ జరిగింది అంటారు. ముందు కూడా ఇంకా
ఇంకా డెవలప్ జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా ఈ సేవలు అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మల్లికార్జున స్వామి ఈ దేవాలయం ఏదైతే ఉందో దాతల విషయంలో కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. ముందు వరుసలో తలసాని యాదవ్ గారు కానీ తలసాని శంకర్ యాదవ్ గారు కానీ ముందు వరుసలో కూడా వాళ్ళే ఉన్నారు. ఈ టెంపుల్కి దాతల విషయంలో కూడా ఫస్ట్ వరుసలో వాళ్ళే ఉన్నారు. ఒక్కొక్కసారి చూడండి ఎవరెవరు దాతలు ఎంత అని మాత్రం మనం ఇక్కడ చూడొచ్చు. దాంట్లో ప్రత్యేకంగా చెప్పాలి అంటే కనుక తలసాని వారి కుటుంబానికి సంబంధించినటువంటి శంకర్ యాదవ్ గారే కావచ్చు, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారే కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉన్నారు. తాత ఏం పేరు? యాదయ్య. ఇక్కడ అందరూ ప్రత్యేకంగా యాదవులే ఉన్నారు. ఇక్కడ మీ ఓన్లీ మీ యాదవులకు సంబంధించిన ఆలయమేనా ఇది? అదే యాదవులకు సంబంధించిన ఆలయమే. నీ పేరే యాదయ్య లేకుంటే యాదవ్ అని అట్లా పిలుచుకుంటున్నావా? నా పేరే యాదయ్య. పేరే యాదయ్య. ఏం చేస్తుంటారు యాదయ్య తాత? ఇప్పుడైతే చేతన అయితే లేదమ్మా, ఇంటికానే కూర్చుంటున్నా. చేతనైనప్పుడు ఏం చేసినావు? వ్యవసాయం పని చేసుకున్నా. వ్యవసాయం పని చేసినావా? ఎట్లా అంటే నువ్వు ఎప్పుడు ఈ టెంపుల్ 30 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఇక్కడ పెట్టారంటున్నారు కదా, 30 సంవత్సరాల నుంచి కూడా మీరు వస్తున్నారా? జాతర ఇయర్ కి పెరుగుతుందా? ఇంకా మంచిగా జరుగుతుందా? మంచిగానే జరుగుతుందమ్మా. నేను మాట్లాడటమే కదా, నువ్వు చెప్పు. ఈ గుడి గురించి అడిగితే, ఈ జాతర గురించి అడిగితే ఏం చెప్తావు? సంవత్సరానికి ఇంత జరుగుతూనే ఉంది మంచిగా. ఎలాంటి మంచి జరుగుతుంది? సంవత్సరం ఏం మార్పులు వచ్చాయి? ఏం మార్పులు అంటే గుడి మార్పులు అని చేసుకుంటున్నాం. మేడం చిన్న ఉన్నప్పుడు చిన్న గుడి ఉండే దాన్ని పెద్దగా కట్టుకున్నాము. సంవత్సరానికి ఇంత పెద్దగా చేసుకున్నాము. అదే పెద్దగా అవుతుందమ్మా. ఈ భగవంతుడి పుణ్యాన ప్రజలందరూ కలిసి మంచిగా సరళంగా చేస్తే సాదుకుంటా జరుగుతుంది. అంతా మీ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ వస్తారా? వచ్చారా? ఇప్పుడు వచ్చారా? జాతర బాగా ఎంజాయ్ చేస్తున్నావా? సరే సరే. తురకపల్లి మాజీ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారండి. ఒక్కసారి అంటే ఈ ఆలయ విశిష్టత గురించి ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. అంటే ప్రత్యేకంగా యాదవులు మాత్రమే కాదు, ఇది యాదవుల ఆలయం అయినా సరే కూడా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని, మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది. అలాగే ఒక్కసారి ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. E5 టీవీ గారికి నమస్కారం తెలియజేస్తూ, నేను జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్గా. ఇక్కడ ఈ మల్లన్న జాతర అనేది యాదవుల అనేది ఏం కాదమ్మా. వాస్తవానికి దేవుడు అనేవాళ్ళు అందరిది అన్ని. ఒకవేళ నిజంగా కూడా ఆధ్యాత్మికంగా మాట్లాడదలుచుకుంటే దేవుడు అనేవాడు ఎవరు ఎట్లా పూజించినా హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుడికి రూపమే లేదు. ఎవరెవరికి నచ్చిన తత్వంలో వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకొని ఆ రూపాల ద్వారా పూజిస్తారే తప్ప ఇది ఏ మతానికో ఎవరని కాదు. అన్ని మతాల వాళ్ళు కూడా మేము అందరి దగ్గరికి వెళ్తాము. మా యాదవులు కూడా అందరి దగ్గరికి వస్తారు. మా దగ్గర ముస్లింలు కానీ మైనార్టీస్ కానీ అందరం కలిసిమెలిసి ఉంటాము. కాబట్టి ఇక్కడ ఈ జాతర సందర్భంగా మా మల్లన్న దేవుడు ప్రతి సంవత్సరం మా అందరం కలిసి కూడా మేము ఇక్కడ జాతర చేసుకుంటూ, మేము కులం అనే ప్రతి పాత్రనే మా గ్రామంలో లేదు. అందరం కలిసికట్టుగా ఉంటూ ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ ఈ మా మల్లన్న దేవుడిని నేను కోరుకునేది ఒకటే, తురకపల్లి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యంగా ఉండుకుంటూ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్తోమతలు పెంచుకోవాలని, పెంపే విధంగా ఈ మల్లన్న దేవుడు ఆ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.